హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏం చేసుకున్నామో చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. హాఫ్ కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ మైదా వేసుకొని, దాంట్లోకి టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని, వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ దీంట్లోకి కొంచెం నెయ్యి ఆర్ నూనె వేస్తే అది కొంచెం సాఫ్ట్ వస్తుంది అండ్ చేతులకు అంటుకోకుండా రౌండ్ బాల్ వస్తుందన్నమాట. ఓకే. అండ్ దీన్ని ఇట్లా ముద్దగా కలుపుకొని, దీనికి పైన కొంచెం మనం ఆయిల్ ఆర్ నెయ్యి అనేది అప్లై చేసుకుంటే ఏమవుతదంటే అది ఇంకొంచెం సాఫ్ట్ అవుతదనమాట. నాని కొంచెం సేపు ఉంచితే. అండ్ దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం సేపు. అండ్ ఇది నానేలోపు మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్న కాబూలి శనగలనేవి మనం ఉడకబెట్టుకున్నాము. ఇవి ఈ కన్సిస్టెన్సీలో ఉడికితే సరిపోతుంది. చాలా సాఫ్ట్‌గా ఉడికినాయి. అండ్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగకండి. ఓకేనా? సో, ముందుగా ఉల్లిపాయలు, టమాటాస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసి అవి చిటచిట అంటున్నప్పుడు దాంట్లో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయ అనేది సాఫ్ట్ అవుతుంది. ఓకేనా? కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ కొంచెం మొత్తం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసేసుకొని, ఇది మిక్స్ అయ్యాక దాంట్లో దాని మీద మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలి. అండ్ తర్వాత తీసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని, టొమాటో అనేది సాఫ్ట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. సాఫ్ట్ అవ్వకపోతే ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోండి. మూత పెట్టి ఉంచుకోండి. సో, ఇంకొక 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టొమాటోస్ అన్నీ మగ్గిపోయి ఉంటాయి. మొత్తం అంతా ఆయిల్ పైకొస్తూ ఉంటుంది. అండ్ కొంచెం ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోండి. అండ్ ఒక చిన్న స్పూన్ కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకోండి. మాది చిన్నది కాబట్టి మేము కారం తక్కువ తింటాం కాబట్టి మాకు 2 స్పూన్స్ సరిపోతాయి. టేస్ట్‌కి తగినంత మీ ఇష్టం. అండ్ ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న శనగలు ఉంటాయి కదా! దాంట్లో వేసేసుకోండి. అంటే కారం పచ్చివాసన పోవాలి కదా! కారం పచ్చివాసన పోయాక దాంట్లో వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆయిల్ అనేది పైకొస్తూ ఉంటుంది వాటర్‌లోకి. దాంట్లో కొంచెం బటర్ వేసుకోండి. యువర్ విష్. నెయ్యైనా వేసుకోవచ్చు. బావుంటుంది. ఓకే. దీన్ని మూత పెట్టేసి ఓకే. టేస్ట్ చూసి దానికి సాల్ట్ పడుతుంది అంటే వేయండి. ఓకేనా? అండ్ దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. సో, మా దగ్గర చిన్ని బుజ్జి స్పూన్స్ ఉంటాయి. ఆ బుజ్జి స్పూన్స్ యూజ్ చేస్తామనమాట. మేము కొంచెం అవన్నీ తక్కువ తింటాం మసాలా అవి. సో, మూత పెట్టేసి కొంచెం సేపు ఒక 10 మినిట్స్ తర్వాత, 5 మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం ఇలా దగ్గరకొస్తుంది. దాంట్లో కొత్తిమీర అండ్ కరివేపాకు చిన్న పీసెస్‌గా కట్ చేసి వేసేస్తే రెడీ అయిపోతుంది. కొంచెం హైలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆఫ్ చేసేసుకోవడమే. అండ్ దీనికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డో ఉంది కదా! చపాతీ ముద్ద, దాన్ని ఇంకొకసారి మళ్ళీ గట్టిగా ఒత్తుకుంటే అదేమవుతదంటే మళ్ళీ కొంచెం సాఫ్ట్‌గా అవుతది. అవన్నీ ఒక బాల్స్ లాగా చేసుకొని అండ్ చపాతీగా ఒత్తుకోవాలనమాట. చపాతీ రోల్ చేసుకోవాలి. అండ్ బాగా గట్టిగా నొక్కేయకండి. అవి పొంగవు. అండ్ చాలా సాఫ్ట్‌గా వస్తాయి. చాలా బావుంటాయి. ఒకసారి ట్రై చేయండి. అండ్ ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లో కొంచెం 2 సైడ్స్ వేగిన తర్వాత కొంచెం డాట్స్ వస్తాయి కదా! అప్పుడు మనం నెయ్యి గానీ, నూనె గానీ అప్లై చేస్తే బావుంటుంది. అండ్ ఆ వైట్‌దేంటి అని అనుకోవద్దు. అది బటర్ అనమాట. ఓకేనా? కొంచెం బటర్ ఆయిల్‌లో కలిపి వేస్తున్నారు మా బావ. ఓకే. అండ్ ఇట్లాగా అన్ని చపాతీలు చేసేసుకొని ఒక ప్లేట్‌లో తీసేసుకోవాలి. ఓకేనా? కొంచెం 2 సైడ్స్ బాగా కాలాలనమాట. కాలిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని కర్రీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బావుండే కాబోలి శనగలు విత్ చపాతీ చాలా బావుంటుంది. ఈరోజు సండే స్పెషల్.